వాళ్ళు పేషెంట్ అటెండర్స్ మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మీద, మా స్టాఫ్ మీద, మా రిసర్చర్స్ మీద కాస్త దురుసుగా ప్రవర్తించారు. అక్కడ ఉన్న మానిటర్స్, తర్వాత బీపీ ఆపరేటర్స్, ఒక బోర్డు ఇవన్నీ పగలగొట్టడం జరిగింది. మేము ఇక్కడ అంటే మేమేం చేసామంటే ఇక వెంటనే మేము పోలీస్ వాళ్ళని పిలుచుకొని మన కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వాళ్ళని ఇంటిమేట్ పిలుచుకొని కొద్దిగా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటున్నాం. సో ఇవాళ మేము ఆ కంప్లైంట్ అంతా పోలీస్ స్టేషన్లోకి ఇచ్చాము. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి పరిశోధన చేస్తున్నారు. సో అంటే కొంచెం బాధాకరంగానే ఉంది డాక్టర్స్ని కొట్టడం అనేది. అది కరెక్ట్ కాదేమో, ఎందుకంటే అన్ని పాయిజనింగ్ కేసులు కూడా సర్వైవ్ అవుతాయి, బతుకుతారని మనం చెప్పలేము. తీసుకున్న పాయిజన్ బట్టి, ఇంటెన్సిటీని బట్టి డెత్ ఇన్విటబుల్ అవుతుంది ఒక్కొక్కసారి. సో మేము పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి నెససరీ యాక్షన్ తీసుకుని మాకు సెక్యూరిటీ సేఫ్ గార్డ్ చేయమని చెప్తున్నాము. అదేవిధంగా లోపల కూడా కొద్దిగా మేము కూడా లోపల ఏమేమిటి మా ప్రిన్సిస్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో దాని మీద దృష్టి సారించి అవి కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. సార్ ఇప్పుడు కేసు తీసుకున్నప్పుడు ఆ అబ్బాయి పొజిషన్ ఎలా ఉంది? బాగా క్రిటికల్గానే ఉంది. క్రిటికల్గా ఉంది. ఆ విషయం మరి బంధువులకు చెప్పారా సార్ మీరు? అన్నీ మా వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, అన్నీ డాక్యుమెంట్ చేశారు, హై రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ముందు రోజే తాగారు. ముందు రోజు తాగి నెక్స్ట్ రోజు ఉదయాన్ని మన దగ్గరికి వచ్చారు. అంటే సుమారుగా ఒక 12-15 గంటలు జరిగిపోయినట్టుంది. సో ఒకసారి పాయిజన్ తీసుకున్నాక ఏ పేషెంట్ ఎట్లా దారి తీస్తారు ఏంటనేది మనం చెప్పలేము. సో ఇది పరిస్థితి. 10-15 గంటలు అంటున్నారు. అంతవరకు వైద్యం వాళ్ళు ఎక్కడ జాయిన్ చేయలేదా? డైరెక్ట్గా ఇక్కడికే తీసుకొచ్చారా? ఎక్కడికి వెళ్ళారు అనేది ఐడియా లేదు. అంటే మరి 10-15 గంటలు అవుతుంది అంటున్నారు కదా. ముందు రోజు తీసుకున్నారు. లోకల్గా ఎక్కడికన్నా లోకల్ హాస్పిటల్కి ఎక్కడికో తీసుకెళ్ళినట్టు. అంటే మీరు జాయిన్ చేసుకున్నప్పుడు తీసుకుంటారు కదా, ఏం జాయిన్ చేసి అంటే నేను డీటెయిల్స్ కావాలంటే పేషెంట్ తెప్పించి చెప్తాను, పాయింట్ చెప్తాను సార్. వాళ్ళు జూనియర్ డాక్టర్లు ఇప్పుడు అన్న వాళ్ళ ఒక నిమిషం ఆపండి.